నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ బాను ఏదైతే గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ 27న పోలింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ రోజు అయితే ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ ఏదైతే ఆ ఓటింగ్స్ యొక్క కౌంటింగ్ అనేది ఈ రోజు వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నల్గొండలో కౌంటింగ్ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి సాయంత్రం వరకు ఒక ట్రెండ్కి అయితే వచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది రేపు అనగా రేపు 4వ తేదీన సాయంత్రం వరకు గ్రాడ్యుయేట్స్ అయితే మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే కరీంనగర్లో లెక్కించున్నారు దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం నేడే ఎమ్మెల్సీ కౌంటింగ్ రాత్రి వరకు ట్రెండ్స్ వచ్చే ఛాన్స్ ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వరంగల్ ఖమ్మం సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు అలాగే మెదక్ కరీంనగర్ మరియు నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఏదైతే ఉందో 3వ తేదీ రోజు సాయంత్రం వరకు ఒక ట్రెండ్కు ఒక కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే 4వ తేదీ గ్రాడ్యుయేట్స్ ఫలితాలకి అవకాశం అయితే 4వ తేదీ వరకు రేపు సాయంత్రం వరకు కూడా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే పూర్తవబోతా ఉందని ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది ఫస్ట్ డే బ్యాలెట్ పేపర్ల కట్టలకి అధిక సమయం ఫస్ట్ డే రోజు కేసెస్ ఏవైతే ఉంటాయో ఓపెన్ చేసి వాటిని కట్టలు కట్టడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు అలాగే ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగగా ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది ఏదైతే ఒక గ్రాడ్యుయేట్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావచ్చు అలాగే ఇదే ఉమ్మడి జిల్లాల్లోని ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు అలాగే వరంగల్ ఖమ్మం నల్గొండ సంబంధించినటువంటి ఒక టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే 27 నాడు పూర్తయిపోయింది దీనికి సంబంధించి ఈ రోజు పొద్దున 8 గంటల నుంచి అయితే ఆ కట్టలు ఓపెన్ చేసి కట్టే కార్యక్రమం అయితే ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఇంకా నల్గొండలో దానికి సంబంధించి నల్గొండలో ఆ ఎమ్మెల్సీ ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి నల్గొండలో ప్రక్రియ కొనసాగుతూ ఉంది అలాగే ఏదైతే కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి అయితే కరీంనగర్లో ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఇలా కొనసాగుతూ ఉన్నప్పటికీ కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు నల్గొండలో మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కరీంనగర్లో చేపడుతుంది వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కౌంటింగ్ అయితే పూర్తిగా నల్గొండలో కౌంటింగ్ ప్రక్రియను అయితే అక్కడ ప్రారంభిస్తూ ఉన్నామని చెప్పేసి ఇంకా ప్రారంభించి ఇంకా ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది అలాగే మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కావచ్చు అలాగే ఎమ్మెల్సీ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కావచ్చు ఇక్కడ కరీంనగర్లో ఏర్పాట్లు చేశాం దానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇంకా ఈ రోజు అయితే టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అలాగే ఓట్ల లెక్కింపునకు ముందు ఉదయం 7 గంటలకు అభ్యర్థులు వారి ఏజెంట్ల సమయంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేస్తారు ఏదైతే ఇప్పుడు దాదాపు టీచర్స్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో దాదాపు 56 మంది క్యాండిడేట్స్ ఉన్నారు టీచర్స్లో కూడా చాలా మంది ఉన్న పరిస్థితి వీళ్ళందరినీ 7 గంటల లోపు దాదాపు 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగగా వాళ్ళని 7 గంటలకే వచ్చి ఏదైతే సేఫ్ రూమ్స్ ఉంటాయో స్ట్రాంగ్ రూమ్స్ ఏదైతే మనం వేసిన ఈ ఓటింగ్స్ చేసిన వాటిలో బాక్స్లో మనం ఒక బ్యాలెట్ పేపర్ వేస్తాం కదా బ్యాలెట్ సంబంధించిన ఆ రూమ్ను అయితే వాళ్ళందరి యొక్క ఏదైతే అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అలాగే బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నందున మధ్యాహ్నం వరకు బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టడానికి సమయం వెచ్చించనున్నారు ఏదైతే బ్యాలెట్ పేపర్ విధానం కాబట్టి ఇది ఈవీఎం మిషన్ కాదు కాబట్టి బ్యాలెట్ పేపర్ లెక్కించాలి కాబట్టి ఈ పేపర్లను ఓపెన్ చేసి కట్టలు కట్టడానికే మధ్యాహ్నం వరకు అంటే 8 గంటలకు స్టార్ట్ అయినా కనీసం 12-1 గంటల వరకు కూడా ఇదే ప్రక్రియ కట్టలు కట్టే ప్రక్రియనే కొనసాగా అందుకే ఈ ఎమ్మెల్సీ సంబంధించిన ఓటింగ్స్ అనేది దాదాపు 3-4 డేస్ కూడా లెక్కించే అవకాశం కూడా ఉంటుంది ఇంతకుముందు కూడా ఒక 3-4 డేస్ కూడా లెక్కించారు చాలాసార్లు జరిగింది అలాగే ఆ తర్వాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది కాగా కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 70.42% పోలింగ్ నమోదు కాగా 2,50,106 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల స్థానంలో ఎంతమందట చదువుకున్న వాళ్ళలో 70.42% మంది అంటే 100కు 70.42% మంది ఇంకా 30% మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు ఓటు వేయలేదు అని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ పూర్తిగా 2,50,106 మంది ఇంతమంది 2,50,106 మంది అయితే వాళ్ళ యొక్క ఓటింగ్ అనేది చేశానని చెప్తా ఉన్నారు ఇంకా దాదాపు ఇంకా 50,000 మంది ఒక లక్ష వరకు కూడా చాలా మంది తమ ఓటుని వినియోగించుకున్నట్టుగా ఈ పోలింగ్ శాతం ద్వారా కూడా తెలుసుకోవచ్చు అలాగే టీచర్ స్థానంలో ఏదైతే వరంగల్ ఖమ్మం సంబంధించిన కావచ్చు కరీంనగర్ టీచర్స్ సంబంధించిన ఎలక్షన్స్ 91.90% పోలింగ్ నమోదైంది దాదాపు 100కు 91% అంటే ఇంకా 8% ఇంకా 7% మంది మాత్రమే ఉపయోగించుకోలేదు ఓటు హక్కును కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ స్థానంలో
93.55% ఓటింగ్ నమోదైంది. ఎంత? 93.55% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇంకా 7% మంది ఓటు హక్కును వినియోగించుకోలేదని కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే 25 టేబుళ్ళు ఏదైతే కౌంటింగ్ కోసం 25 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. అంతేకాకుండా 20% రిజర్వ్ సిబ్బంది నియమించారు. ఏంటి అంటే ఈ కౌంటింగ్ సంబంధించి 20 టేబుల్ ఏర్పాటు చేశారు. అంటే ఈ 20 టేబుల్లలో ఒక్కో టేబుల్కు ఒక్కో అధికారిని, ఒక్కో టేబుల్కి ఒక్కో సూపర్వైజర్ని, కౌంటర్ సూపర్వైజర్ని ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కో మైక్రో అబ్జర్వర్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి ఒక మైక్రో అబ్జర్వర్ని ఏర్పాటు చేశారంట. 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఏదైతే ఒక్క టేబుల్కి 2 కౌంటింగ్ అసిస్టెంట్లను, కౌంటింగ్ చేయడానికి 2 అసిస్టెంట్లను, కౌంటింగ్ చేసే వారి యొక్క అసిస్టెంట్లను 2 పెట్టారట ఒక్కో టేబుల్ వద్ద. అంతేకాకుండా 20% రిజర్వ్ సిబ్బందిని నియమించారు. 20% మంది రిజర్వ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారట. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ట్రెండ్ సోమవారం రాత్రి వరకు తెలిసే అవకాశం ఉంటుంది. ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించిన ట్రెండ్ అనేది ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఈ ట్రెండ్ ఎవరు గెలుస్తారా అని చెప్పేసి కూడా రాత్రి వరకు, ఈరోజు సోమవారం రోజు సాయంత్రం రాత్రి వరకు తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే చెప్తా ఉన్నారు. 4వ తేదీ అధికారికంగా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. కాగా పట్టభద్రుల స్థానంలో ట్రెండ్ 4వ తేదీ సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది అని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించిన ట్రెండ్ సోమవారం రాత్రి వరకు కంప్లీట్ అవుతుంది. అలాగే 4వ తేదీ రోజు ఏదైతే ఈ పట్టభద్రులే కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, 4వ తేదీ రోజు మాత్రమే, 4వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే టోటల్గా మేము ఎవరు విన్ అయ్యారు, ఎవరు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ పడ్డాయి, రెండవ ప్రాధాన్యత ఎవరికి ఎక్కువ పడ్డాయి, ఇలా ప్రాధాన్యతలు ఎవరికి ఎంతగా పడ్డాయని చెప్పేసి విభజించి మేము తర్వాత అధికారికంగా వెల్లడిస్తాం 4వ తేదీ సాయంత్రం అని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అలాగే ఈ స్థానంలో ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టవచ్చు. ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, అలాగే పట్టభద్రులకు సంబంధించిన గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎలక్షన్స్లో కావచ్చు, దాదాపు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో అయితే 56 మంది పోటీలో ఉన్నారు. ఈ 56 మందికి ఈ గ్రాడ్యుయేట్స్ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో చాలామంది అయితే 56లో ఎంతమందికి ఏ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి కూడా 56 మందిని లెక్కించి చేయాలి. అంటే నిలబడిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి లెక్కించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 3-4 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.